అదొక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ టీచ్ చేస్తున్నాడు. పిల్లలంతా చేరి వచ్చినారు. టీచర్ మధ్యలో ఒక అనుమానం వచ్చింది. అప్పుడు టీచర్ పిల్లల్ని అడిగాడు. ఏమని అడిగాడంటే, టీచర్ అంటే ప్రొఫెసర్, దేవుడు ఉన్నాడు నమ్ముతున్నారా? ఎస్. అప్పుడు ప్రొఫెసర్ అడిగిన ఇంకో ప్రశ్న ఏంటంటే, దేవుడు చెడు సృజించినాడని నమ్ముతున్నారా? క్లాస్ అంతా చెప్పింది ఎస్, దేవుడు చెడు చేశాడు. అప్పుడు ఈ ప్రొఫెసర్ అన్నాడు, దేవుడు చెడు సృజించిన వాడైతే ఆ దేవుడు నాకు అవసరం లేదు. అప్పుడు వెనక ఒక విద్యార్థి కూర్చుని ఉన్నాడు. లేచి నిలబడి అడిగాడు, సార్ నాకు ఒక 5 నిమిషాల సమయం ఇవ్వండి. సరే 5 నిమిషాల సమయం ఇస్తా, మాట్లాడు. అప్పుడు ఆయన అన్నాడు, సార్ నేను మాట్లాడదలుచుకోలేదు, ప్రశ్నించదలుచుకున్నాను అని అన్నాడు. సరే నీ ప్రశ్న ఏంటి? మంచి అంటే ఏంటి? జవాబు ఏం రాలేదు. అప్పుడు ఆ స్టూడెంట్ అన్నాడు, వాట్ ఇస్ లైట్? వెలుగంటే ఏంటి? జవాబు రాలేదు. అప్పుడు ఈ స్టూడెంట్ చెప్పాడు, చీకటి లేకపోవడమే వెలుగు. బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడింది, వెలుగు కలుగునగాక అని రాశారు. చీకటి కలుగునగాక అని రాయబడలేదు. అది మంచిదని దేవుడు చూచినని రాశారు, కానీ అది చెడ్డదని బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడలేదు. సో ఇలాంటి 5 పాయింట్లు ఉన్నాయి. ఇది చెప్పను ఎందుకంటే టైం అయిపోతుంది కనుక. మొదటి పాయింట్ ఏంటి? దేవుడు మంచికి సృష్టికర్త, దేవుడికి వెలుగుకి సృష్టికర్త. అప్పుడు ప్రొఫెసర్ అడిగాడు, దేవుడు మంచికి సృష్టికర్త అయితే ఈ చెడు ఎందుకు వచ్చింది? దేవుడు వెలుగుకి సృష్టికర్త అయితే ఈ చీకటి ఎందుకు వచ్చింది? అప్పుడు స్టూడెంట్ ఏం చెప్పాడంటే, దేవుడు మంచి చేశాడు, ఎక్కడైతే మంచి లేదో అక్కడ చెడు వస్తుంది, ఎక్కడైతే వెలుగు లేదో అక్కడ చీకటి ఆటోమేటిక్గా వస్తుంది. ఇలాగ 5 పాయింట్లు చెప్పేటప్పటికి అనుకున్న స్టూడెంట్ వైపు అందరూ ముందు కూర్చున్న పిల్లలందరూ చూసినారు. అరే, ఎవరు మన క్లాస్కి కొత్తగా వచ్చినాడు, ప్రొఫెసర్నే నిలబెట్టాడు. ఇప్పుడు ప్రొఫెసర్ని అడిగాడు ఆయన, దేవుడు మంచి చేశాడా, వెలుగు కలిగించినాడా? ఇప్పుడు మీ జవాబు ఏంటి? ప్రొఫెసర్ అన్న, టైం అయింది, ఇంకో క్లాస్కి వెళ్ళేసి వస్తాను, తర్వాత మాట్లాడు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ని క్లాస్ అందరిలో నిలదీసి వెనక కూర్చున్న నా విద్యార్థి పేరేమో తెలుసా? ఐజాక్ న్యూటన్. అదమ్మా క్రైస్తవం అంటే. ఏదో మీటింగ్ అంటే బైబిల్ పట్టుకుని మొబైల్ ఫోన్ పట్టుకుని ఆహ్వాన్ వచ్చేది కాదమ్మా, క్రీస్తు కొరకు నిలబడేదమ్మా. దట్ ఈస్ కాల్డ్ లాజిక్, దట్స్ కాల్డ్ రీజనింగ్. మనం అంత గొప్ప సైంటిస్టులు కాకపోవచ్చు, అయితే దేవుడు మనకిచ్చిన జ్ఞానం చేత గాడ్ ఈజ్ లైట్. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగైన దేవుడు చీకట్లో మ్రగ్గిపోతున్న మనలందరినీ వెలుగులోనికి తెచ్చుట కొరకాయ ఆ దేవుడు మన కొరకాయ శిలువ మీదకి వెళ్ళాడు. చీకట్లో దాదాపు మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల దాకా వేలాడదీయబడ్డాడు. ఎందుకు అక్కడ చీకటి వచ్చింది? సూర్యుడు కళ్ళు మూసుకున్నాడు కనుక చీకటి వచ్చింది. ఆ సూర్యుడు ఎవరు? నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు లేదా దేవాతి దేవుడు.